కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. ఇవాళ అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు వేదిక మీదకి రావాలా, కమ్యూనిస్టులు చాలా బలాన్ని పెంపొందించుకోవడానికి ఐక్యత కావాలా అనేది సిపిఐ ఒక్కటే కాదు, సిపిఎం చెప్తుంది, విడిపోయిన నక్సలైట్లు చెప్తున్నారు, ఇప్పుడు మాట్లాడి వెళ్ళిపోయిన విమలక్క కూడా చెప్పింది. అదే ఆమె కూడా చెప్పింది, కమ్యూనిస్టులు ఐక్యం కావాలి, ఒక వేదిక మీదకి రావాలా. 60 ఏళ్ళు అయింది మన పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు మనం చెప్పుకుంటున్న 100 సంవత్సరాలకి 60 సంవత్సరాల క్రితం భారత కమ్యూనిస్ట్ పార్టీ విడిపోయింది. 60 సంవత్సరాలు, 62లో బీజాలు పడి 64లో వేర్పాటై 67 నాటికి పరిపూర్తి చేశారు భారత కమ్యూనిస్ట్ పార్టీ చీలిక. ఇవాళ 60 ఏళ్ళు అయింది. మనం ఎవరి మీద పోరాడటానికి ఐక్యం కావాలని ఆలోచిస్తున్నామో వారంతా మనకన్నా తెలివి కలవారు. బూర్జువా పార్టీస్ అంటామే, ఈ బూర్జువా పార్టీలు మనకన్నా తెలివైనవి. త్యాగాలు చేయటానికి, పోరాటాలు చేయటానికి కమ్యూనిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ముందుంటారు. కానీ దాన్ని వినియోగించుకునే రీతిలో బూర్జువా పార్టీలు చాలా ముందుంటారు. ఈ 60 ఏళ్ల కాలంలో జరిగింది అది. మనం తెలంగాణ అని ఆ వైఖరి, ప్రత్యేక తెలంగాణ వైఖరి కమ్యూనిస్ట్ పార్టీ తీసుకోకముందు ఒకసారి కేసీఆర్ కలిశారు. శ్రీనివాస్ రెడ్డి గారు, కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ అంటే ఇంకా ఆపేవాడు ఎవడు, అడ్డేమిటి? రావి నారాయణ రెడ్డి గారి ప్రాంతం భువనగిరిలో 1,00,000 మందితో ఒక బహిరంగ సభ పెట్టి ఇక కమ్యూనిస్ట్ పార్టీ ఆశించినదే, కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు. మనకన్నా తెలివి కలవాడా, మనకన్నా తక్కువవాడా? ఆయనే ఇప్పుడు విమలక్క చెప్పింది, తెలంగాణ మలి ఉద్యమంలో ఎట్లుగా పోరాడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ అండలేకపోతే, కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు లేకపోతే, కమ్యూనిస్టు శ్రేణులు ఈ ఉద్యమంలో కలవకపోతే కష్టము అన్న భావానికి తెలంగాణ సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? ప్రత్యేక తెలంగాణ మనం ఆఖరిలో వచ్చాం. దాంట్లో చేరిన వాళ్ళంతా ఎవరు? ఉద్యమకారులేగా. భిన్నమైన కమ్యూనిస్ట్ పార్టీలకు, విప్లవ పార్టీలకు సంబంధించిన వాళ్ళేగా. నేను ఇవాళ పొద్దున్నే 10 గంటలకి మన పబ్లిక్ గార్డెన్స్లో, ఇది 2వ సంవత్సరం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమంతా అడుగుతున్న అధికారికంగా నిర్వహించాలా ఈ ఉత్సవాలను అనే దానికి ఏం మార్చుకున్నారో తెలియదు. కానీ గత సంవత్సరం నుంచి పబ్లిక్ గార్డెన్స్లో 10 గంటలకు
ప్రజా పరిపాలన దినోత్సవం పేరుతో పెద్ద ఎత్తునే ఉత్సవం చేశారు. మొదటి ఉత్సవానికి వెళ్ళాను. 10-12 మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పేర్లు చెప్పాడు. ఇవాళ వెళ్ళాను, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల పేర్లు చెప్పాడు. ఆఖరిగా 15 పేజీల ప్రసంగంలో ఆఖరి పేర సాయుధ పోరాటంతో సాధించుకున్న స్వేచ్ఛ మన తెలంగాణ. ఈ మన తెలంగాణ ప్రపంచంలో పేరెన్నికగన్న తెలంగాణగా అభివృద్ధికి సూచికగా వెళ్ళాలి అంటే శ్వాస సాయుధ పోరాటమే అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? కమ్యూనిస్టుల ప్రాబల్యం, కమ్యూనిస్టుల త్యాగనిరతి, కమ్యూనిస్టుల ప్రాణత్యాగాలు ఈ తెలంగాణలో ఉన్నాయి. మరి 60 ఏళ్ళైనా ఏం ఆలోచిస్తున్నాయి చీలిపోయిన కమ్యూనిస్ట్ పార్టీలు? చీలికే మేలు అని చెప్పి ప్రజల ముందు చెప్పమని చెప్పండి. చీలికే మేలు. చీలిక ద్వారానే కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడింది భారతదేశంలో. సంతోషం ఏమిటంటే ఆఖరి వరకు సాయుధ పోరాటం అని చెప్పినటువంటి మావోయిస్ట్ పార్టీ నిన్న ఒక ప్రకటన చేసింది, మేము సాయుధ పోరాటం విరమిస్తాము అని చెప్పి. చాలా సంతోషించాల్సినటువంటి అంశం, చాలా సంతోషించాల్సినటువంటి అంశం. ఆనాడు సాయుధ పోరాటము యూనియన్ సైన్యం ఎంటర్ అయిన తర్వాత కూడా సాయుధ పోరాటం చేద్దామన్న తీరును అప్పటికే యూనియన్ సైన్యం కమ్యూనిస్టులను టార్గెట్ చేసి చంపేస్తుంది, కొట్టేస్తుంది. 100 మంది ప్రాణత్యాగాలు చేశారు, కాల్చేసేశారు. గ్రామాలలో ఆదరణ కొరవడింది. ఆ పరిస్థితుల్లో ఇవాళ యూనియన్ సైన్యం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం విలీనమైంది కాబట్టి ఈ సాయుధ పోరాటాన్ని ఆపాలని నిర్ణయం చేస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీని ఏమన్నారు? మితవాద కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు, రివిజనిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు, రైట్ కమ్యూనిస్ట్ పార్టీ అన్నారు. వారి నుంచి 2 సంవత్సరాలలో నక్సలైట్ బయలుదేరారు. నక్సలైట్ల నుంచి ఎన్నైనాయో మీరే చెప్పాలా, ఎన్ని పార్టీలు అయినాయి? గమ్మత్ ఏమిటంటే మన చండ రాజేశ్వరరావు గారు ఆ ఉద్యమాన్ని, సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పిన వాళ్ళల్లో ఉన్నారు. ఈ సాయుధ పోరాటాన్ని కొనసాగించాలని చెప్పిన వాళ్ళల్లో ఉన్నారు. విరమించాలని చెప్పిన వాళ్ళల్లో సుందరయ్య గారు ఉన్నారు. ఎప్పుడు మారిపోయారు? దీని మీద పెద్ద తర్జన భర్జన కమ్యూనిస్ట్ పార్టీలో పాలిట్ బ్యూరోలో జరిగిన తర్వాత స్టాలిన్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి వెళ్ళి స్టాలిన్తో మాట్లాడిన తర్వాత రివర్స్ అయ్యారు. ఎవరు కొనసాగించాలని చెప్పారో వారే దళాల దగ్గరికి, అడుగుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి విరమణకు పూనుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయిస్తే రాజేశ్వరరావు గారు, చంద్ర రాజేశ్వరరావు గారు అడవుల్లోకి పోయి నచ్చ చెప్పి ఇది చేశారు. మరి వాళ్ళన్న పరిస్థితిని ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలు గుణపాఠం తీసుకోకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ మా ఎరుకలో రండి హరగోపాల్ గారు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మేము రాజకీయాల్లో
వచ్చిన తర్వాత విద్యార్థులుగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చేసిన తప్పు ఒకే ఒక తప్పు, ఎమర్జెన్సీని సపోర్ట్ చేయడం. దాన్ని ఎమర్జెన్సీని సపోర్ట్ చేస్తున్న కాలంలోనే జరిగిన పరిణామాల్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ పునఃపరిశీలన చేసుకుని బఠిండా కాంగ్రెస్లో తప్పు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ, తప్పు చేశాం మనం అని చెప్పి సవరించుకుంది. ఇవాళ ఏ కమ్యూనిస్ట్ పార్టీ సవరించుకుంటుంది చెప్పండి? 60 సంవత్సరాల చీలిక అనంతరం, భారత కమ్యూనిస్ట్ పార్టీ చీలిక అనంతరం ఏ కమ్యూనిస్ట్ పార్టీ ఆత్మ విమర్శనం చేసుకుని బహాతంగా ప్రజల ముందుకు వస్తుంది చెప్పండి? మాదే, మా పోరాటమే. మీరు రాకముందు చెప్పాను, ఒక మంచి పరిణామం అంటే మావోయిస్టులు తాత్కాలికంగానైనా ఆయుధాలను విరమిస్తాము అని చెప్పటం అనేది ఇవాళ అలాంటి పరిస్థితుల్ని కమ్యూనిస్ట్ పార్టీలుగా మనం, భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒక మాట చెప్పాలి ఈ విషయాలలో. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన సాంబశివరావు గారి వరకు చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయే, కమ్యూనిస్టులు ఏకం కావాలా, కమ్యూనిస్టులు ఏకం కావాలా, కమ్యూనిస్టులు ఏకం కావాలా అని చెప్తున్నా. ఇతర పార్టీలలో ఎవరైనా ఉన్నారా? ఇతర పార్టీ ఆ ప్రతిపాదనతో ఏమైనా ముందుకు వస్తుందా? ఇతర పార్టీ ఏదైనా రావాలని ప్రజలు కోరుకున్న దానికి తల ఊపుతున్నదా? అందుకని ఇవాళ పరిస్థితులు వారు తల ఊపకపోతే, అంగీకరించకపోతే, ఆలోచించకపోతే మొట్టమొదట నష్టపోయేది కమ్యూనిస్ట్ పార్టీనే. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలే, కమ్యూనిస్ట్ పార్టీలే. ఇవాళ తక్షణ అవసరం, ముందు కమ్యూనిస్ట్ పార్టీలు ఒక వేదిక మీదకి రావాలి. ఏ ప్రాతిపదిక మీద, ఏ అంశాల మీద కలుద్దామన్న అంశాలన్నా చర్చించకుండా కమ్యూనిస్టులు కలవాలా, కమ్యూనిస్టులు ఏకం కావాలంటే ప్రజల్లో విశ్వాసం వచ్చే ప్రసక్తే లేదు. దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ కట్టుబడి ఉన్నందుకు మనంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి కృషి చేయాలని చెప్పి, కమ్యూనిస్ట్ పార్టీలుగా చెప్పుకునేవారు ఇప్పటికైనా ఒక వేదిక మీదకి రావడానికి, దేశంలో పరిణామాలను గుర్తించి ముందుకు రావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సరే.